దేశ రాజధాని ఢిల్లీని కాలుష్యం వెంటాడుతోంది. రోజు రోజుకు వాయు కాలుష్యం పెరిగిపోతోంది. ఇవాళ వెరీ పూర్ కేటగిరీలోకి గాలి నాణ్యత చేరుకుంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పై 377 పాయింట్లుగా నమోదైంది. నోయిడాలో 354, గురుగ్రామ్లో 356, ఘజియాబాద్లో 342గా నమోదైంది. మరోవైపు కాలుష్య కట్టడికి అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లభించడం లేదు. మరోవైపు ఢిల్లీలో కాలుష్యం కట్టడికి అధికారులు చర్యలు చేపట్టారు. ఢిల్లీలో BS3 వాహనాలకు నిషేధించారు. కాలుష్య తీవ్రత తగ్గే వరకు BS3 వాహనాలు నడపకూడదని అధికారులు సూచించారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, సుమిత్ర, ఢిల్లీలో రోజు రోజుకు కూడా కాలుష్యం పెరుగుతూనే ఉంది. 350 మార్కు ప్రతినిత్యం దాటుతూ ఉంది. ఢిల్లీ NCR అంతటా కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. అయితే ఈ వాయు కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు ఢిల్లీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పొచ్చు. క్లౌడ్ సీడింగ్ చేసినప్పటికీ కూడా అందులో కూడా ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. గాలిలో తేమ తగ్గిపోవడంతో దుమ్ము ధూళి అంతా కూడా గాలిలోనే ఉండిపోవడంతో కాలుష్యం మరింతగా పెరిగింది. ప్రతినిత్యం కూడా వందలాది సంఖ్యలో ఆసుపత్రుల్లో కేసులు నమోదవుతూ ఉన్నాయి. అనేక శ్వాస సంబంధ వ్యాధులతోటి ప్రతినిత్యం కూడా ఆసుపత్రుల్లో ఎవరో ఒకరు జైన్ అవుతున్న పరిస్థితి కనపడుతూ ఉంది. అయితే ఇది పొలిటికల్ వార్గా కూడా పెరగడం జరిగింది. ఇటు ఢిల్లీ కాలుష్యం పైన ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఢిల్లీ ప్రభుత్వాన్ని నిలదీస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే ఎయిర్ క్వాలిటీని రికార్డు చేసే సెంటర్స్ వద్ద ఈ యొక్క వాటర్ పుల్లింగ్ తోటి ఆయా ప్రాంతాల్లోనే ఢిల్లీ ప్రభుత్వం క్వాలిటీ తగ్గింది అనేది చెప్పే ప్రయత్నం చేస్తుందంటూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు అయితే చెప్తూ ఉన్న పరిస్థితి ఉంది. అయితే ఢిల్లీ NCR అంతటా కూడా వాయు కాలుష్యాన్ని కంట్రోల్ చేయడానికి వాహనాల నియంత్రణతోటి కొంత మేలు జరగవచ్చు అన్న ఉద్దేశంతో BS3 వాహనాలను కూడా ఢిల్లీలో నిషేధించడం జరిగింది. BS4, BS6 అదేవిధంగా CNG EV వెహికల్స్ మాత్రమే ఢిల్లీలో తిరగాలంటూ కూడా కొంత ఆంక్షలు విధించడం జరిగింది. గతంలో కూడా గ్రేడ్ విధానాలను గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 లాగా 4 విధానాలను చేసి ఈ వాహన కాలుష్యాన్ని నియంత్రిస్తూ వచ్చిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు అటువంటి పరిస్థితులు లేకుండా డైరెక్ట్గానే వెహికల్స్ను పూర్తిగా నిషేధించడం జరిగింది. అయితే ఇటు ఆ నిర్మాణాలకు సంబంధించిన భవన నిర్మాణాల కార్యక్రమాలను కూడా పూర్తిగా నిలిపివేయాల్సింది కూడా కోరడం జరిగింది. అదేవిధంగా పురాతన భవనాలను NCR అంతటా కూడా కూల్చివేతలను కూడా ఆపివేయాల్సిందిగా కూడా అధికారులు ఆజ్ఞలు విధించడం జరిగింది. అదేవిధంగా ఇటు ఢిల్లీ NCR అంతటా కూడా ఇటు వాహనాలతోటి వచ్చే కాలుష్యంతో పాటు ఇతర కాలుష్యాన్ని కూడా నియంత్రించేందుకు ఢిల్లీ ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితులు అంటే 400 మార్కులు దాటుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరించాల్సిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఎందుకంటే కొంత ఈ వాతావరణంలో ఉండే దుమ్ము ధూళి నేరుగా శ్వాసనాళాల్లోకి వెళ్లకుండా ఉండేందుకు అది కొంత ఉపయోగపడుతుంది అనేది కూడా వైద్యులు సూచిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఢిల్లీ NCR అంతటా కూడా ప్రస్తుతం ఇదే పరిస్థితి నెలకొంది. 350 మార్కులు ఏదైతే వాతావరణం మార్పులు పూర్తిగా మొదలవ్వక ముందుకి అంటే శీతాకాలంలో ఈ వాయు కాలుష్యం ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. కానీ ఇంకా పూర్తిగా సీజన్ స్టార్ట్ కాకముందుకే 350 మార్కులు దాటుతూ ఉండడంతో అధికారుల్లో కొంత ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మరి ఇంకా 2-3 నెలల వరకు కూడా ఈ యొక్క గాలిలో నాణ్యత ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయన్న సూచనలతోటి ఢిల్లీ ప్రభుత్వం అయితే పూర్తిగా అప్రమత్తం అవడం జరిగింది. అయినప్పటికీ కొంత ఫలితాలు అయితే కనిపించలేని పరిస్థితి అయితే ఉంది. దీంతో వాహన కాలుష్యాన్ని మొట్టమొదటగా నియంత్రించే ప్రయత్నం అయితే చేస్తూ వస్తున్నారు. BS3 వాహనాలు ఢిల్లీలో అత్యధిక సంఖ్యలో ఇటు కార్లు బైకులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ కాలుష్యాన్ని నివారించడానికి BS3 వాహనాల పైన ప్రస్తుతం ఢిల్లీలో నిషేధం విధించడం జరిగింది. మరిన్ని రానున్న రోజుల్లో ఇంకా కొన్ని చర్యలు చేపడుతున్నట్టుగా కూడా ఢిల్లీ ప్రభుత్వం చెప్తుంది. సుమిత్ర, థ్యాంక్ యూ గోపి ఫర్ ద అప్డేట్స్.